నీ వాక్యముతో నా హృదయము నింపుతుందో దేవా. నీ వాక్యముతో నా హృదయము నింపుతుందో దేవా. నీ పాపము చేయకుండా, నీ పాపము చేయకుండా, ఈ వాక్యముతో నా హృదయము నింపుతుందో దేవా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. మీరు చాలా విలువైనటువంటి వర్తమానాలు వింటున్నారు. నాకంత వాక్యము అనుభవం లేకపోయినా ప్రభు నా తలంపులో పెట్టిన మాట ఈ రాత్రి మీతో పంచుకోవాలని ఆశపడుతా ఉన్నాను. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 7వ వచనం కింద లైను చదవండి. 2 దోణిలు ములిగినట్లు. ఈ మాట నాతో కలిసి మీరు చెప్పాలి. వారు అలాగు చేసి 2 దోణిలు ములిగినట్లు నింపిరి. మళ్ళా చెప్తాం. వారు అలాగు చేసి 2 దోణిలు ములిగినట్లు నింపిరి. మరొకసారి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం పూర్తిగా. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 2 దోణిలు ములిగినట్లు నింపిరి. మరలా చెప్దాం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. 2 దోణిలు ములిగినట్లు నింపిరి. ఇప్పుడు మీరు చెప్పండి. మనం చదివిన వాక్య భాగం మీరు చాలా సార్లు వినున్న వాక్యమే ఏదైనా, కానీ మనం ఎన్నిసార్లు విన్నా వాక్యంలో చాలా కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి 2 దోణిలు నింపారు. ఏంటి 2 దోణిలు నింపడం? ఏం చేశారు వాళ్ళు? అలాగు చేసి అనే మాట ఎలా చేశారు ప్రశ్న కదా. ఎలా చేస్తుంటారంటే కొన్నిసార్లు టీవీ వార్తల్లో ఇంత గొప్ప స్థాయికి మీరు ఎలా వచ్చారండి అని కొంతమంది ఇంటర్వ్యూ చేస్తారు కదా. నేను ఫలానా ఇలాగ చేసుకుంటూ వచ్చాను, అందువల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను అని కొంతమంది ఇంటర్వ్యూలో చెప్తా ఉంటారు. మరి కొంతమందికి ఎలా చేసి పైకి వచ్చేవారంటే కష్టపడిన దాన్ని తప్ప వేరే విధంగా చేసి సంపాదించినోడు ఎవరు కూడా లేరు. కాబట్టి రాత్రి పేతురు, సీమోను వీళ్ళు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి 2 దోణుల నిండా చేపలు నింపేశారు.
వీళ్ళ దరిద్రతే పోయింది కదా. ఏం పోయింది? వీళ్ళ దరిద్రమే పోయింది. ఎంత గొప్ప ఆస్తికర్తలుగా దేవుడు చేసాడు చూడండి. దేవుని వాక్యం ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినగలిగితే సమస్త జన్మల కంటే నిన్ను ఆయన హెచ్చులోకి తీసుకొస్తాడు. కాబట్టి చేపలు పట్టుకుని ఇబ్బందులు పడేటువంటి వీళ్ళకి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి 2 దోణిలు మునిగిపోయేంత చేపలు లేపేశారు. ఈ రాత్రి ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, మీ జీవితాన్ని అలా నింపాలని ఆశపడుతున్నాడు. అలాంటి ఆశీర్వాదం నీ కుటుంబానికి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నువ్వు అలా చేయట్లా. నీవు అలా చేయకే గురికి తోకడు బెత్తుడు అన్నట్లు మన జీవితం ఎదుగులేని పొదుగులేని జీవితంగా ఉంది. మనం ఈ సీమోను పేతురులాగా చేయగలిగితే వాళ్ళని దోణిలు నింపిన చేపలతో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపడా? ఏమండి నింపరా? నింపుతారు. యెహోవా అందరికీ ఉపకారి, సగం కాదు, కొందరికి కాదు, అందరికీ ఉపకారి. కానీ మనం అలాగూ చేయలేకపోతున్నాము. ఈ రాత్రి వీళ్ళు ఎలా చేశారో, వీళ్ళు చేసిన పని ఏంటో మనం జాగ్రత్తగా తెలుసుకుంటే, వాళ్ళు చేశారు కదా మనం కూడా చేస్తే వాళ్ళకి దోణులు నింపిన దేవుడు మన ఇంటిని, మన గదుల్ని, మనం చేసే పని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నింపుతాడు. కాబట్టి అలాగ మనం చేయాలి. కొంతమందికి తెలియక ఏంటోనండి ఇంట్లోకి వచ్చిన కానించి కలిసి రావట్లేదు, అంత ఖర్చు అయిపోతుంది, ఏంటో మా దశ మారట్లేదు, ఈ కొంచెం దిశ చూడండి, ఇల్లు పాపం ఇల్లు కట్టడమే అప్పు చేసి ఇల్లు కట్టాడు కదా. ఏం చేసి అప్పులు తెచ్చి అక్కడ వడ్డీకి ఇక్కడ వడ్డీకి లోన్ పెట్టి అప్పులు తెచ్చి ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత తెప్పులు ఎక్కువైపోయినాయి. ఎవరినో సిద్ధాంతం తీసుకొస్తారు, ఇల్లు చూస్తారు, చూశాడంటాడు ఈ ఇల్లు తీసి బాగులేదు కనుక నీ ధ్యాస పోయింది, ఆ మూలను ఎక్కువ పెట్టేసావు, ఈ మూల తక్కువ పెట్టావు, ఆ మూలను పడగొట్టి అంటాడు. తెచ్చి కట్టిందేమో అప్పు, దాన్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పడగొట్టాలి. ఇప్పుడు పడగొట్టాలంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ బయటకు వెళ్ళాలంటే బయటలో ఏమో గురుకునే ఉంటాయా? ఏం కట్టాలి? అక్కడ అద్దె కట్టాలి. అంతకుముందు తెచ్చిన అప్పు కట్టాలి కదా. ఈ వచ్చిన సిద్ధాంతికి డబ్బులు ఇవ్వాలి. ఎన్ని చెప్పాలండి? అందుకే మన దోణి గాని, మన గది గాని, మన ఇల్లు గాని ఏమవట్లేదు, నింపట్లేదు. అన్ని అప్పులే, అన్ని మిత్తిలే. పాపం నెలంతా కష్టపడతారు, 2వ తారీఖు రాగానే 2 రూపాయలు ఉండవు. ఉంటాయా? 2 రూపాయలు ఉండవు. అన్ని అప్పులోడికి, చీట్లోడికి, ఈ అమ్మాయిలకి, ఆ అమ్మాయికి, ఈ అమ్మాయికి, అన్ని అమ్మలకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మొదలై ఎందుకు ఈ దరిద్రత? ఎందుకు ఈ శాపం? ఒకప్పుడు పేతురు, యోహాను జీవితం కూడా అలాగే ఉంది. కాబట్టి వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు దొరికినాయి. ఇప్పుడు ఆస్తికర్తలు అయిపోయారు. వాళ్ళు మంచి ధనికులుగా దేవుడు చేసేది. వారు అలా చేశారు. దేవునికి నచ్చినట్లు, దేవునికి ఇష్టం వచ్చినట్లు వారు చేశారు కనుక దేవుడు వారి యొక్క దోణిల్ని ఏం చేశాడు?
నింపాడు, నీ ఇంటిని కూడా నింపాడు, నీ సమస్యలన్నిటిని కూడా తీరుస్తాడు. నువ్వు కూడా ఎలా చేయాలి? ఆళ్ళగా చేయాలి. ఎవరిలాగా? ఆళ్ళలాగా, పేతురు సీమోన్ లాగా చేయాలి. మనం అలా చేయకపోవటం వల్లనే అంటేది అంటుకోవట్లేదు, ముట్టుకునేది ముట్టట్లేదు. కాబట్టి రాత్రి వాళ్ళు ఎలా చేశారో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, దయాన్ని బట్టి చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, వారు అలాగూ చేసేటువంటి విషయంలో మొదటి విషయం, వాళ్ళు చేసిన పని ఏంటంటే కడిగిన పరిస్థితి కనబడుతుంది. 2వ వచనం చదవండి. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను, జాలర్లు వాటిలో నుండి దిగి వలలు కడిగారు. మొదటి మాట, వారు అలాగూ చేశారు అనే మాటకి, వారు అలాగూ చేశారనే మాటకి ఎలా చేశారంటే కడిగారు. మొదటిది ఏం చేశారు? ఏం కడిగారు? వారు పట్టే చేపలు పట్టే వలలను ఏం చేశారు? కడుక్కున్నారు. ఈ రాత్రి మనకి ఆశీర్వాదము లేక ఫలభరితమైన జీవితం కావాలి అంటే మనకి వారు మాదిరి చూపిస్తున్నారు. మేము కడిగాము, మీరు కూడా ఏం చేయాలి? కడుక్కోండి. బైబిల్లో యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండానట్లు. కడగలంట. మిమ్మల్ని ఏం చేయాలి? కడుక్కోండి. కొంతమంది కడగరండి, జీవితాన్ని కడగరు, హృదయాన్ని కడగరు. హృదయాన్ని కడగాలి. మళ్ళీ మనం కడుక్కోకపోతే ఆశీర్వాదం రాదు. వారు అల్పము చేశారు, చేసి 2 దోణులు నిండినట్లు చేపలు పట్టారు అంటే వాళ్ళు కడిగినటువంటి నమూనా చూపిస్తున్నారు. ఈ రాత్రి నీ హృదయాన్ని కడిగేవా? బైబిల్ ఏమంటుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, వ్యాధి గలది. కాబట్టి హృదయాన్ని కడుక్కోవాలి. ఆశీర్వాదం రావాలి అంటే, దీవెన రావాలి అంటే, మేలు పొందాలి అంటే ఏం చేయాలి? హృదయాన్ని కడగాలి. కొంతమంది జీవితాల్లో కడగరండి. బైబిల్ ఏముందంటే, యెరూషలేమా నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో ఉన్న చెడుతనమును కడిగి వేసుకొనుము అని ఉంటుంది. యెరూషలేమా నీ హృదయంలో చెడుతనాన్ని కడుక్కుంటే రక్షణ ఆశీర్వాదం నీ జీవితంలో పొందగలవు. కొంతమంది జీవితాల్లో హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని, హృదయంలో ఉన్నటువంటి చెడుని ఏళ్ళలాగే ఉంచుకుంటారు, కానీ ఆశీర్వాదం రాకపోయినా పర్లేదు, కడుక్కోరు. అందుకే యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకున్నట్లు. ఎంతమంది ఈ చెడ్డ పనులన్నిటిని తొలగిస్తున్నారండి? దేవునికి నచ్చనటువంటి జీవితాన్ని ఎంతమంది కడుక్కుంటున్నారు? కడుగుతున్నారా? కొంతమంది కడగలు ఇంకా అలాగే ఉంచితే నీ జీవితంలో ఎలాగ ఆశీర్వాదం వస్తుంది? ఏం చేశారంటే దోణిలో దిగి తమ వలలను కడుక్కున్నారు. కాబట్టి ఈ రాత్రి మన హృదయాన్ని కడగాలి. నీ తలంపులు ఎక్కడ చెడిపోయినాయో, నీ చూపులు ఎక్కడ చెడిపోయినాయో, నీ మాటలు ఎక్కడ జారిపోయినాయో,
నీ నడక ఎక్కడ మారిందో, నీ వస్త్రధారణ ఏ పరిస్థితిలో పాడైపోయిందో కూర్చుని ఏం చేయాలి? కడుక్కోవాలి. బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 2:22 కూడా ఈ మాట ఉంటుంది. నీవు కడుక్కొని నన్ను విస్తారమైన సబ్బు రాసుకుని నన్ను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. నీ దోషము నాకు మరకలాగా కనబడుచున్నది. దోషం అంట. దోషం అంటే ఏంటి? హత్య, చంపడం. కయ్యోను చెప్పాడు కదా, నా దోష శిక్షణ నేను భరింపలేనంత గొప్పది. దోషం అంటే నరహత్య. నరహత్య ఏమంటే 3 రకాలుగా ఉంటది. నరహత్య అనేది 3 రకాలు. ఒకటి కత్తితోనో ఒక రాయితోనో కొట్టి చంపడం నరహత్య. రెండవది పెళ్లి కాకముందే అక్రమ జీవితంలో జీవించి పిల్లలు గర్భవతులైపోతే ఆ పిల్లోడికి తండ్రి ఎవరు తెలియక అవమానం వస్తుందని అవర్షం చేస్తారు. అది కూడా నరహత్య. హత్య ఎలాంటిదంటే ద్వేషిస్తారు. నీకు నచ్చిన మనిషిని ప్రేమిస్తావు, నీకు నచ్చకపోతే ఏం చేస్తావు? ద్వేషం. నీకు నచ్చని మనిషిని ప్రేమించాలంటే, నీకు నచ్చని ఏ వ్యక్తినైనా ఏ మనిషినైనా ద్వేషిస్తా. దాని కూడా ఏమన్నారంటే నరహత్య. తన సోదరుని ద్వేషించేవాడు నరహంతకురాలు. కొంతమంది కోడలైనటువంటి ఆమె అత్తగారిని ద్వేషిస్తుంది, అత్తగారైనటువంటి ఆమె కోడల్ని ద్వేషిస్తుంది. తోడుకోళ్ళ మధ్య ద్వేషం ఉంటది, అన్నదమ్ముల మధ్య ద్వేషం ఉంటది. ఒకే సహవాసంలో ఉంటాము, ఒకరినొకరు ద్వేషం కలిగి ఉంటాము. కాబట్టి ఇలాంటి ద్వేషం మన బ్రతుకులో ఉంటే మన ధోనిలు మునుగుతాయా? ఆశీర్వాదం వస్తుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి, దేవుని దగ్గరకు వెళ్ళి ఒప్పుకోవాలి. కడగటం అంటే ఒప్పుకోవటం. ప్రభు నాకు ఇలాంటి ద్వేషం ఉంది ఫలానా సహోదరి మీద, ఫలానా సహోదరుడి మీద, ఫలానా నాకు ఇలాంటి మత్సరం ఉంది, వాడవలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, ప్రతి చిన్నదానికి నేను అపార్థం చేసుకుంటున్నాను, ఈ ద్వేషమైన పాపమును కడుక్కోవడం నాకు నేర్పు ప్రభువా అని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా గ్రంథకర్త ఏమన్నాడు? 4:14 యెరూషలేమా నీవు రక్షించుకున్నట్లు నీ హృదయం నుండి చెడుతనము కడిగి వేసుకో. చెడ్డదాన్ని ఏం చేయాలి? కడుక్కో. చెడుతనం అనే దానికి అర్థం ఏంటంటే వ్యభిచార పాపంలో లెక్కలో వస్తుంది. చెడుతనం అనేది మాంత్రిక విద్యల లెక్కలో వస్తుంది. గారడి సీమో పేతురు అన్నాడు, ఈ నీ చెడుతనము మానుకో. గారడి వాడు ఏమని నా దావీదుని అన్నాడు, ఈ నీ చెడుతనమే దీనికి కారణము. కాబట్టి వ్యభిచార పాపమైన మాంత్రిక విద్యలను అభ్యసించే వారైనా చెడుతనము లెక్కలోనే ఉంటారు. ఇది ఒక హృదయంలో, ఒక ఇంట్లో, ఒక వ్యక్తి జీవితంలో ఉంటే అతడు ఏ పని ఏ ప్రయత్నం చేసినా ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. పేతురు జీవితాల్లో వారు అలాగూ చేశారు అంటే వారు కడిగిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మేము
దోమ నుండి దిగి మమ్మల్ని మేము ఏం చేసుకున్నాం? కడుపు. ఈ రాత్రి కడుక్కోవలసినటువంటి అవసరత మనందరి మీద ఉన్నది. బైబిల్లో పుట్టిక నుంచే కళ్ళు లేవు పాపం అతనికి, చూపు లేదు. దేవుడు నిర్మించినటువంటి ఈ ప్రకృతిని చూడటానికి లేనటువంటి పరిస్థితి అభివృద్ధి వాడికి. ఆ రోజు యేసుప్రభు దగ్గరికి తెచ్చారు అతన్ని. యేసుప్రభు బురద చేసి కళ్ళ మీద రాసి అలాగే ఉంచుకున్నారా? ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళాలి? శిలోనే కోనేటికి వెళ్ళి కడుక్కయ్యా. ఎంత కష్టమైనా ఇబ్బంది అయినా తడుపుతూ ఆ పుట్టుకుంటోడు ఆ కోనేటికి వెళ్ళి ఆ నీళ్లు తీసుకుని కడుపుందంట. ఎలాంటి చూపు వచ్చింది అతనికి? ఏమంటే ఇప్పుడు చూపు లేనప్పుడు రోతులకో లారీలకో కారులకో ప్రతిదానికి అడ్డెళ్ళేవాడు. కడగబడిన తర్వాత ఇప్పుడు వెళ్తాడా? చూపు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా తప్పు చేయగలడా? మళ్ళా చాలా మంది కడుక్కోలేదు కనుకనే చూపు లేని వారిగా గుడ్డోడుగా ఉన్నాం. అందుకే ఆశీర్వాదానికి బదులు ఇప్పటికి దరిద్రతను అనుభవిస్తా ఉన్నాం. కాబట్టి సీమోను పేతురైనటువంటి అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టి 2 దోణిలు మునిగినట్లు చేయటానికి మొదటిది కడిగారు వాళ్ళు. ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాను, సేవకులతో ప్రార్థన చేయించుకుని వెళ్తున్నాను, నన్ను నేను కడుక్కోవట్లేదు, నా హృదయాన్ని కడుక్కోవట్లేదు, నాలో చెడుతనం ఉంది, నాలో దోషం ఉంది, నాలో పాపం ఉంది, కడుక్కునే హృదయం నాకు దయచేయి ప్రభు అని ఉదయక ఈ రాత్రి ఎవరైతే ఒప్పుకుంటారో, పేతురు సీమోను 2 దోణిలు ములిగినంత చేపలు ఇచ్చిన దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన పక్షపాతి మాత్రం కాదు. మొదటిది కడగబడిన జీవితం. రెండవ మాట, రెండవది పేతురు సీమోను వాళ్ళు ఏం చేశారు అంటే, రెండవ పని ప్రభుని వారు దోణిలో కూర్చోబెట్టారు. లోకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దానిని కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండేను. దోణిలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన పడుకున్నాక ప్రభు ద్రోణంలోకి వచ్చాడని. కడుక్కున్న జీవితం ఎవరైతే కడుక్కుంటారో, కడగబడిన హృదయంలోకి ప్రభు వస్తారు కదా. వాళ్ళ కడిగిన తర్వాత ప్రభు వచ్చారా? కడక ముందు వచ్చారా? చెప్పాలి. ఈ రాత్రి మన జీవితం కడగబడితే నీ హృదయంలోకి ప్రభు వస్తారు. ఇదిగో కడుక్కున్న సీమోనుదైన ఒక దోణి వెళ్ళి ప్రభు ఏం చేశారు? నీ హృదయంలో ప్రభు కూర్చోవాలి, ప్రభుని చేర్చుకోవాలన్నమాట. ప్రభుని ఏం చేయాలి? చేర్చుకోవాలి. వాళ్ళు చేసి అనే మాటలు ఎలా చేశారంటే చేర్చుకున్నారు. రెండో మాట రాసుకోండి. ఏం చేశారు? దోణి అంటే హృదయం. దోణి అంటే హృదయం. హృదయంలోకి వేసుకుని ఏం చేశారు? చేర్చుకున్నారు. వాళ్ళు చేసి
చేపలు పట్టి 2 దోణులు నింపారంటే హృదయంలోకి ప్రభుని చేర్చుకున్నారు. ప్రభుని చేర్చుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ప్రభుని చేర్చుకున్న ఏ కుటుంబం నష్టమల్ల. జక్క యేసు ప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నారు, ఇంటికి రక్షణ వచ్చింది. యమాయి గ్రామస్తులు యేసు ప్రభుని చేర్చుకున్నారు, వాళ్ళు కళ్ళు తెరవబడ్డారు. యాయిరు యేసు ప్రభుని చేర్చుకుంటూ చచ్చిపోయిన పిల్ల ఏమండి యేసు ప్రభుని చేర్చుకున్నాడు, 2 దోణులు ములిగిన చేపలు పట్టి. ఈ రాత్రి ప్రభు నీ ఇంట్లోకి, నీ ఒంట్లోకి ప్రభుని చేర్చుకోగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఊరికే రాదు ఆశీర్వాదం. లోతు ఇంటికి వెళ్దామని దేవుని దూతలు వచ్చారు, కానీ ఇంటి ముందుకు వెళ్తాడికి లోతు ఇంట్లోకి వెళ్ళాలనిపించలే దేవుడికి కదా. ఏమనిపించలేదు? ఇంట్లోకి వెళ్ళాలనిపించలేదు. ఇప్పుడు లోతు ఇంట్లోంచి బయటకు వచ్చి, నా ప్రభులారా మీ కటాక్షం నా మీద ఉన్న ఎడల కొంచెం వచ్చి ఇంట్లోకి వచ్చి భోజనం చేసి అలసట తీర్చుకుని వెళ్ళండి అని అడిగితే దేవుని దూతలు ఏమన్నారు? మీ ఇంట్లో ఉండే కంటే నడివీధిలో ఉండుట మాకు ఏది క్షేమయ్య, నీ ఇంట్లోకి రాము మేము. ఇంట్లోకి చేర్చుకుందాం. ఎవరిల్లు? లోతు ఇల్లు యోగ్యమైన ఇల్లు కాదు, మంచి హృదయం కాదు. ఈ రాత్రి కుటుంబం దీవించడానికి కారణం ఏంటంటే నీ హృదయం సరైంది కాదు. బైబిల్లో గారడి సీమోనుతో పేతురు అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదయ్యా, సరైనది కాదు. ఆయనది సరైందో కాదో మనకు అనవసరం. నీ హృదయం, నా హృదయం సరైందేనా, మంచిదేనా? హృదయం లోపాలు ఉన్నాయా? ఏమైనా హృదయంలో పెట్టుకున్నావా? ఇది హృదయంకి ప్రభు రావాలి అంటే ఏమండి, కడగబడిన హృదయం అయి ఉంటే ప్రభు ఇంట్లోకి వచ్చేస్తాడు. దేవుని వాక్యంలో చూస్తే సేమ్ టైం ఆది కాండంలో 18వ అధ్యాయంలో లోతు ఇంటికి రానున్నాడు కానీ అబ్రహాం ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 18వ అధ్యాయం మొదటి వచ్చింది. అబ్రహాము ద్వారము దగ్గర కూర్చుండినప్పుడు అతనికి కనబడిను. అతడు కనులెత్తి చూచినప్పుడు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి, వారప్పుడు అతన్ని చూచి వాకట నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేల మట్టు వరకు వంగి, ప్రభువా కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని కొంచెం ఆహారం తెచ్చేదను, ఈ ప్రాణం నేను బలపరుచుకున్నాడు. చూడండి, అబ్రహాము ఏ మాటలైతే ఆ లోతు పలికాడు, అబ్రహాం ఆ మాటలు పలుకుతా ఉంటే ఆ మాటలకి దేవుడు లోబడి అబ్రహాం ఇంట్లోకి వెళ్ళాడు. అబ్రహాం ఇంట్లోకి వెళితే అబ్రహాం ఇల్లు ఎలాగైపోయిందంట? 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. గొప్ప జనముగా చేసి ఎన్నో ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తానయ్యా. కడగబడినటువంటి హృదయం ఎవరిదైతే ఉండదో ఆ ఇంట్లోకి ప్రభు వెళ్ళాడు అంటే ఆ ఇల్లు ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈ రాత్రి నీ హృదయం కడగాలి. నీ హృదయాన్ని కడగబడిన హృదయం అయి ఉండాలి. కడగబడిన హృదయంలోకి ప్రభు వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆయన నువ్వు చేర్చుకోవాలి.
బైబిల్ ఏమందంటే నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకుంటున్నావా? చేర్చుకుంటే నీ కొరత ఉండదు. బైబిల్లో సారేపది వెధవరాలు దేవుని ప్రతినిధులైనటువంటి ఏలియాని ఏం చేసింది? చేర్చుకుంది. 3 సంవత్సరాలు కరువు లేకుండా దేవుడు ఆమెను పోషించాడు. చేర్చుకుంటాము. ఈ రాత్రి ప్రభుని మనం చేర్చుకునేటువంటి అనుభవం ఉందా? ప్రభుని ఇంట్లోకి రాగలరా? కాబట్టి ఒకటి కడగబడిన జీవితం కావాలి, రెండవది చేర్చుకున్న అనుభవం కావాలి. కడుక్కున్న హృదయంలోకి వస్తాడు. అలాగే చేసి విస్తారమైన 2 దోణిలు మునిగినట్లు చేపలు పట్టేశారు. ఎవరు? సీమోను, పేతురు. కాబట్టి ఈ రాత్రి మనం కూడా అలాగే చేయాలి. ఎవరిలాగా చేయాలి? సీమోను పేతురు లాగా. సీమోను ఏం చేశారు? సీమోను పేతురు ఏం చేశారు? కడుక్కున్న జీవితం, చేర్చుకున్న అనుభవం. ఇక మూడవది ఏం చేశారు అంటే, మూడవ పని వాళ్ళు చేసిన పని బైబిల్లో లోకాసువార్త 5వ అధ్యాయం దారి నుండి కొంచెం త్రోయమని. ఇక్కడ మూడవ మాట దారి జీవితం. ఏ జీవితం? ఎవరిది? పేతురు ఎక్కడున్నారు అప్పుడు? దారినే వాళ్ళు అప్పుడు. దారి దేనికి సంకేతం అంటే, దేనికి సంకేతం? ధరిణి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పైన. పైన అంటే లోకంలో పైన, పై భక్తి. అలవాటుగా ప్రార్థన వస్తావు, అలవాటుగా ప్రార్థన చేస్తావు, అలవాటుగా తులమో ఫలమో దేవునికి కానుకేస్తావు, అంతే వెళ్ళిపోతాం. పైనే దరి జీవితాన్ని సూచిస్తుంది. దరి జీవితం విడిచిపెట్టాలి. పేతురు దరిని విడిచిపెట్టేశారు. వాళ్ళు ఏ విడిచిపెట్టారు? దరిని వద్దయ్యా. దరినుంటే నీ దోణులు ఏమవు? పొలము. మీలో చాలా మంది ప్రార్థనలు వస్తున్నారు కానీ లోతుకి వెళ్ళట్లా. బలహీనతలు సరి చేసుకోవట్లా. పొరపాట్ల ఎప్పుడో ఒప్పుకున్నాం, ఎప్పుడో సరి చేసుకున్నాం. ఆ రోజు స్నానం చేసి సరిపోతా? ఏమండి, ఉదయకాలం వండుకున్న పాత్రలు సాయంకాలం ఇంకా కడగక్కర్ లేకుండా ఉండేచ్చా? ఏం చేయాలి? ఉదయం కడగాలి, సాయంకాలం కడగాలి. పాత్రలకి, బట్టలకి, ఒంటికి ప్రతి క్షణం నీవు కడుగుతున్నావే, చేస్తున్నావే. మరి నీ జీవిత భక్తిలో కూడా ఎప్పుడో ఒప్పుకున్నానండి, ఇక ఆత్మాన్ని ఒప్పుకోవాలా? లోకమైపోతామండి మేము. అంటే ధర్మ వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. మూడు ధరించి లోపలికి వెళ్ళిపోయారు. ఈ దరి అనేది దేన్ని సూచిస్తుంది అంటే లోకాన్ని చూపిస్తుంది. బైబిల్ ఏముందంటే లోకమునైనను లోకములో ఉన్న వాటిని నేను ప్రేమించేవాడు వాడు దేవునికి శత్రువు. పాత్రుడు కాదనే మాట కంటే శత్రువేనంట. దాన్ని విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. కొంతమంది లోకాన్ని విడిచిపెట్టరు, ఇటు ప్రభుని విడిచిపెట్టారు. రెండు కావాలి. లోకాశులు కావాలి, దేవుడు కావాలి. సోదరుడా, ఈ రాత్రి మన జీవితంలో సీమోను పేతురు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మేము పై భక్తిని ఏం చేసాం? విడిచిపెట్టాం.
దారి నుంచి లోతుపోయాం. ఒకప్పుడు ధర్మన్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? లోతుకి వెళ్ళి. ఈ రాత్రి మనకి నేర్పే పాఠం ఏంటంటే, మేము లోతుకి వెళ్ళాం, ధరలేము. నువ్వు సంఘానికి వచ్చి సావాసానికి వచ్చి పై భక్తితో తృప్తి చెందుతున్నావేమో. లోతుగా వాళ్ళు చేసి ఎలా చేశారన్నమాట, ధరినున్న వాళ్ళు లోతులోకి వెళ్ళారు. ధరలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? లోతుకి వెళ్ళారు. ఎలాంటి లోతు అనుకుంటున్నారు? హెజ్కేలు గ్రంథం ఇంటికి వెళ్ళి చదువుకోండి, 47 అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దేవుని యొక్క మందిరం నుండి నీరంటే ఉబుకుతుందంట. హెజ్కేలుకి దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఒక దూత ఒక కొల బద్ద పట్టుకెళ్ళి 1000 మూరలు కొలిచి, ఆ కొలిచిన 1000 మూరల్లో నడిపిస్తే చీలమండలం లోతు వచ్చిందండి. కొలిచి ఆ 1000 మూరల్లో నడిపిస్తే మోకాళ్ళు వచ్చిందండి. కొలిసి నడిపిస్తే మొలలోకి వచ్చిందంట. అలా 1000 మూరలు కొలిసి నడిపిస్తే ఏమండి, ఏదలేనంత లోతుతో నిండిన నీళ్లతో నిండిపోయిందంట నది. అంటే లోతైనటువంటి అనుభవం. ఈ రాత్రి జీవితంలో మన భక్తి చీలమండలకు పనికిరాదు, మోకాళ్ళకే పనికిరాదు. ఈదలేనంత లోతైనటువంటి భక్తిని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. అలా లోతుకు వెళ్ళాలి. ఏదో 2 చొక్కలు కన్నీళ్ళు కారితే అమ్మో ఎంత ప్రార్థన చేసింది, ఎంత కన్నీరు వచ్చేసింది అని తృప్తిపడిపోయి వెళ్ళాలి. అందరూ ధరినున్న వాళ్ళే. కాబట్టి వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఎలా చేశారు? మొదటిది, రెండవది, మూడవది ధరినీసి లోపలికి వెళ్ళిపోయారు. ఇక 4వది లోనకి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నారు, అబ్బాయి ఇప్పుడు ఏంటి అయ్యా అంటే వాళ్ళు అన్నమాట, నీ మాట చెప్పున మొల వేస్తాము అంటే 4వది మాట విన్నారు. 4వది ఏంటి? ఎవరి మాట? మనం ఎవరి మాటేను? అయ్యగారు మాట లేదు, అమ్మగారు మాట లేదు. మీ ఆలోచనే, మీ ఉద్దేశమే. మాట వినాలో వద్దా? పిల్లలేమో తల్లిదండ్రులు మాట వినరు, తల్లిదండ్రులేమో సేవకుని మాట వినరు. ఇలా మన జీవితం ఆశీర్వాదం మన కుటుంబాలకు ఎలా వస్తాయి? బైబిల్ ఏముందంటే, నీవు బలు అర్పించే కంటే, పొట్టేళ్లు కురవిచ్చే కంటే మాట వినుట శ్రేష్ఠ. అయ్యో ఇశ్రాయేలు, మాట వింటే నీకెంత మేలు. మాట వింటే 2 దోణులు నిండి నీ పేతురికి. 2 నిండిన దోణులు నీ ఇంట్లో ఆశీర్వాదం రాదా? మాట వెనక. కాబట్టి నా మాటలు విని వాడు చెప్పులు చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్నాడు. మాట వినాలి. మాట విను. నా మాట విని సమ్మతించిన మాట విని ఎడల భూమి మీద మీరు మంచి పదార్థాలు భుజింతురు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు యొక్క మంచి పదార్థాలు. మాట అంటే మంచి భోజనం అండి. మాట వెనకేమో ఆ చిన్న కుమారుడు ఏం తిన్నాడు చెప్పండి? పొట్టు తిన్నాడు. మాట వినకపోతే పొట్టు తిన్నాడు. నెబుకద్నెజరు మాటలకి ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. మాట విన్నోడేమో పొట్టు తిన్నాడు,
మాట గడ్డి తిన్నాడు. మరి నీవు నేను మాట వినకపోతే ఏం తింటాం? బైబిల్లో ఏముందంటే బూడిద తిన్నాడంట. ఏం తిన్నాడు? వాడు భుజించును అని ఉంది వాక్యంలో. కీర్తన 102:9 నీ కోపాన్ని బట్టి నీ ఆగ్రహం నీ బట్టి ఆహారముగా బూడి తింటాం తెలుసా? మాట గట్టి తిన్నాడు, మాట విని చిన్న కుమారుడు తిన్నాడు. ఈ స్థలంలో వాక్యం వింటున్న మనం మాట వినకపోతే దేవుని కోపాగ్ని మన మీదకి వస్తే మనకేం పెడతాడు? సీమోను చేపలతో నిండిపోతే మన ఇంట్లోనేమో బూడిది పుట్ట. అదా ఏం తెచ్చుకుంటావు ఈ రాత్రి? ఇంటికి ఆశీర్వాదం పట్టుకెళ్తావు, బూడిద పట్టుకెళ్తావు. ఈ రాత్రి మళ్ళీ మనం పరీక్షించుకుని ప్రభువా ఇదిగో పేతురు సీమోను వారు బాగు చేసి 2 తోణీలు ములిగిన చేపలు వారికి ఇచ్చావు కదా, నాకు నా కుటుంబానికి ఈ ఆర్థిక పరమైన అప్పులు రుణాల నుంచి విడిపించు ప్రభువా. నేను కూడా అలాగే చేస్తాను, వారు చేసినట్లు కడుక్కుంటాను. రెండవది కడగటమే కాదు చేర్చుకుంటాను, చేర్చుకోవటమే కాదు దరి నుండి లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళటమే కాదు నీ మాట కూడా వింటాను. నాకు కూడా వారికి అలాగూ చేసి విస్తమైన చేపలు ఎలాగిచ్చేవో నాకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి. ప్రభు మనల్ని దీవించాలని ప్రభు యేసుక్రీస్తు విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకోలేదంట. ఏమి ఎంచుకోలేదు? దేవుడిని విడిచిపెట్టుకోని భాగ్యం అని ఎంచుకోనక దాసుని స్వరూపం ధరించి భూలోకానికి వచ్చాడు ఆయన. బైబిల్లో కొరింథీ పత్రికలు అంటాడు, ఏమంటాడంటే ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనలను ధనవంతులుగా చేయటి కొరకు మన నిమిత్తం ఏమైపోయాడు? 2 కొరింథీ 8:9 మీరు యేసుక్రీస్తు కృపను ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మళ్ళీ ధనవంతులు చేయాలని మన ఇల్లును మన ఇల్లులను విస్తారమైన ఆశీర్వాదంతో నింపాలని ఆయన ఏ పాపం ఎరగని ప్రభు మన కొరకు ఈ లోకానికి దరిద్రుడుగా పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుడు పెట్టాడు. మనుషులు వాడిగా తృణీకరించబడిన వాడిగా, మనుషులు విసర్జించబడిన వాడిగా. ఎవరి కోసం అంటే మనందరి కోసం. మన ఐశ్వర్యవంతులుగా చేయటి కొరకు తన ఐశ్వర్యాన్ని అంతటిని ఏం చేశాడు? కాబట్టి ఈ రాత్రి ప్రభా సీమోను పేతురును వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. ఎలా చేశారు ఈ రాత్రి విన్నాను ప్రభా. కడుక్కున్న అనుభవం నాకు కూడా దయచేయి, చేర్చుకున్న అనుభవం నాకు దయచేయి, దరి జీవితం విడిచిపెట్టి లోతుకు వెళ్ళే అనుభవం నాకు దయచేయి, మాట వినే బ్రతుకు నాకు దయచేయి, నన్ను కూడా దీవించు ప్రభు అని రాత్రి ప్రభు యొక్క పాదాలు